బెట్టింగ్ ఒక వ్యసనమైపోయింది. జనం సులభంగా డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో అడ్డదారులు తొక్కుతున్నారు. తొలుత సంపాదించే 4 రూపాయలకు ఆశపడితే తర్వాత లక్షలు పోతాయని గ్రహించలేకపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ను కట్టడి చేయడం తలకు మించిన భారం కావడంతో నిషేధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినా సరే యాప్స్ గేమ్ నడుస్తూనే ఉంది. వాటిని కట్టడి చేసేందుకు ఇప్పుడు కొందరు పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెట్టింగ్ లో జూదాలు ఇప్పుడు సర్వసాధారణమైన విషయం అయిపోయాయి. 1-2 రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల లాటరీలను నిషేధించడంతో జనం బెట్టింగ్లపై పడిపోయారు. ప్రభుత్వాలు బెట్టింగ్లు జూదాలను నిషేధించినా కొత్త మార్గాల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. అడ్డగోలుగా ఈ దందాలు సాగుతున్నాయి. గేమ్ నుంచి బెట్టింగ్ దాకా అన్ని ఇప్పుడు జనానికి అందుబాటులోకి వచ్చేశాయి. ఆన్లైన్ లోనే సులభంగా గేమింగ్ ఆఫ్ స్కిల్, గేమింగ్ ఆఫ్ ఛాన్స్ పేరిట ఆట నడుస్తోంది. బెట్టింగ్ ఒకప్పుడు నేరుగా, తర్వాత టెలిఫోన్ ద్వారా సాగిన దందా ఇప్పుడంతా యాప్ మయం అయిపోయింది. సెల్ ఫోన్లతోనే పని పూర్తవుతుంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు లక్షలు కోట్లలో డబ్బులు చేతులు మారుతున్నాయి. కాదు అకౌంట్లు మారుతున్నాయి. దేశాలు ఎల్లలు కూడా దాటిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చాక, ప్లే స్టోర్ అందుబాటులో ఉన్నాక ఇప్పుడంతా యాప్ల మయం అయిపోయింది. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్ యాప్స్ కుప్పలు తెప్పలుగా ప్లే స్టోర్ లో ప్రత్యక్షమవుతున్నాయి. జనాలను ఆకర్షిస్తున్నాయి. ముందుగా ఎరవేసి ఆకట్టుకుంటున్నాయి. అకౌంట్ లో అడ్వాన్స్ గా ఇంత డబ్బులు యాడ్ చేశామని, యాప్ ఓపెన్ చేసి ఆడుకోవచ్చని, లేదంటే బెట్టింగ్లు చేసుకోవచ్చని చెప్తున్నాయి. కానీ ఒక్కసారి ఆ లోకంలోకి వెళ్లిపోయిన తర్వాత బయటపడడం కష్టమవుతుంది. చాలా మందికి, ప్రధానంగా యువతకు ఇదో వ్యసనంలా మారుతోంది. ప్రధానంగా చైనా కంపెనీలు ఈ యాప్లను రూపొందిస్తున్నాయి. కంబోడియా, లావోస్ కేంద్రంగా కూడా ఈ యాప్స్ పనిచేస్తున్నాయి. ఆ యాప్లు భారీగా భారతీయుల ఖాతాలు కల్లుగడుతున్నాయి. ఈ బెట్టింగ్ల మాయలో చాలా మంది పడిపోతున్నారు. కానీ అందరూ డబ్బులు పోగొట్టుకున్న వాళ్లే తప్ప ఈ దందాతో సంపాదించిన వాళ్లు లేరు. బడా కార్పొరేట్ కంపెనీలు, చైనీస్ కంపెనీలు, యాప్లు, మీడియేటర్లు, ఏజెంట్లే క్రికెట్ ఫ్యాన్స్ సొమ్మును పంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత బెట్టింగ్లు, పేకాట, మట్కా వంటి జూదాలు నిషేధించింది ప్రభుత్వం. అంతేకాదు పేకాట క్లబ్బులను సైతం మూసివేయించింది. ఆన్లైన్ గేమ్స్, యాప్స్ ను కూడా నిషేధించింది. తెలంగాణ పరిధిలో అవి ఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంది. కానీ కొందరు వీటిని కూడా ఓవర్టేక్ చేసి ఆన్లైన్ దందా సాగించేలా జనాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని సెట్టింగ్లు, కంట్రీ ప్లాన్లతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. యాప్లలో తప్పుడు చిరునామాలు, వివరాలు ఇచ్చి పక్క రాష్ట్రాల నుంచి నమోదు చేసుకున్నట్లుగా యాప్లలోకి ఎంటర్ అవుతున్నారు. మరికొందరైతే మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉన్న తమ బంధువులు, స్నేహితులతో యూజర్ ఐడీలు, చిరునామాలు క్రియేట్ చేసుకుని ఇక్కడ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ మళ్లీ మొదలు కాబోతోంది. దాంతో కొన్ని యాప్లు జోరుగా ఈ దందా సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల పరిధిలో కొనసాగుతున్న తంతును అడ్డుకునేందుకు అధికారులు కూడా రంగంలోకి దిగారు.